పంతులు గారు ముష్టోడికి భోజనం పెట్టమన్నారు. సమయానికి మీరు కనిపించారు. 2 నిమిషాలు కూడా మీరు నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు. దినం భోజనం కోసమా ఈ మర్యాద అంతా? అలా కాదండి, నాకు పుణ్యం వస్తుంది, మీ కడుపు నిండుతుంది. ఎవరో తెలియని ముష్టోడికి పంచవర్ష పర్వాణాలు పెట్టే కన్నా మీకైతే బెటర్ కదా అని. మీరు నా ఆత్మగౌరవం మీద కొడుతున్నారు. నాది గట్టి ప్రాణం కాబట్టి భరించగలుగుతుంది. సారీ చెప్పాను కదా. ఎవరికి కావాలండి మీ బోర్డు సారీ? ఆ రోజు నువ్వే కదా అడుక్కున్నావు సారీ చెప్పమని. అయినా నిన్ను బతిమలాడుకునే కర్మ నాకేంటి? నువ్వు కాకపోతే 100 మంది ముష్టోళ్ళు దొరుకుతారు. ఏదో వీడొక్కడే ఉన్నా. అమ్మా ఒకే ఒక్క మాట. నా అంతటా నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పిలిచింది మీరే, సారీ చెప్పింది మీరే, చివరికి నన్ను బిచ్చగాని చేసింది కూడా మీరే. ఎన్ని చేస్తే ఏం లాభం? నీ కృతజ్ఞత లేనప్పుడు ఏదో పట్టం కట్టినట్టు మాట్లాడతారేంటి? ఇందాక టీ తాగుతుంటే కాకి ఎగురుతూ కూడా నా మీద రట్టేస్తే శుభసూచకం అనుకున్నాను. చెప్తున్నా ఏదో రోజు మీ పేరు రాసి చచ్చిపోతాను. పోతే బో, ఎవరిని బెదిరిస్తున్నావు? తినటానికి రమ్మంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఓవర్ యాక్షన్. ఈవిడ్ని చూసిన తర్వాత లాడన్ కూడా నాకు మంచోళ్ళగే కనిపిస్తున్నాడు.